హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు RAO'S కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనం ఏపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు మొన్నే ముగిశాయి. సో ఈ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీలో మ్యాథ్స్ గురించి అనాలిసిస్ చేద్దాం ఈరోజు మనం. సో ఈరోజు మనం మ్యాథ్స్ అనాలిసిస్ చేద్దాం. అలాగే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ పూజా సేస్ టు అజయ్ సేజ్ ఈస్ 1:3. The ratio of their ages after 8 years will be 1:2. How many years ago was the ratio of their ages 1:5 అంటున్నారు, అవునా? సో ఇది మనకి ఏజెస్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే రేషియో ఆఫ్ పూజా టు అజయ్ ఎంత అంటున్నారు. సో పూజా ఏజ్ టు అజయ్ ఏజ్ చేయాలి. అందరూ కూడా లైవ్లో ఎవరున్నారు అందరూ కూడా, అఖిలారెడ్డి గారు, వికాస్ గుండా గారు అందరూ ట్రై చేయాలి. So the ratio of Pooja's age to Ajay's age. So Pooja age to Ajay age. Pooja age to Ajay age ఎంత అంటున్నారు? 1:3. After 80 years, the ages will be 1:2. అవునా? 8 సంవత్సరాల తర్వాత 1:2. సో ఈ మధ్య గ్యాప్ ఎంత? 2. ఈ మధ్య గ్యాప్ 1. సో ఈ 2తో ఈ రెండింటిని 1తో అన్నింటిని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? 1:3, 2:4. అంటే 1 పార్ట్ అనేది 80 years, అంతేనా? 1 పార్ట్ అనేది 80 years అయితే 1 పార్ట్ అనేది 80 years అయితే సో ఎంత అవుతుంది? 8-24 అనేవి ప్రజెంట్ ఏజెస్ అవుతాయి. ప్రజెంట్ ఏజెస్ ఎంత? ప్రజెంట్ ఏజెస్ 8:24. అయితే మనల్ని ఏమంటున్నారు? ప్రజెంట్ ఏజెస్ అదే హౌ మెనీ ఇయర్స్ ఎగో, ఎన్ని సంవత్సరాల క్రితం ఏజెస్ 1:5 ఉండాలంట. 1:5 ఉండాలంటే ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే 3 రాసాం అనుకోండి, ఏమవుతుంది? 5:21 అవుతుంది. 5:21 5:21 రేషియో అవుతుంది కానీ 1:5 అవుతుంది. 4 చూడండి, 4 సబ్ట్రాక్ట్ చేసినట్టయితే ఏమవుతుంది? 4:20 అంటే నథింగ్ బట్ 1:5. సో అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ 4 years. కరెక్ట్ ఆన్సర్ వికాస్ గారు, 4 years అవుతుంది. ఓకేనా? రాసిన రాయిపోయిన క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి, ఓకేనా? ఇవి అర్థమెటిక్ క్వశ్చన్సే కదా, ఇవే అర్థమెటిక్ క్వశ్చన్సే. సో మీరు కూడా ట్రై చేయండి, సరేనా అఖిల గారు? సో 4 years కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఏమంటున్నారు? జయ ఏ షాప్ కీపర్ ఇనిషియలీ హ్యాడ్ n pens. ఏ కస్టమర్ బాట్ 10% pens ఫ్రమ్ n. ఏ కస్టమర్ బాట్ 10% pen ఫ్రమ్ n. Then another customer bought 20% of the remaining pens. After that, one more customer purchased 25% of the remaining pens. Finally, Jaya was left with 270 pens in her shop. How many pens were there initially in her shop? అవునా? సో వికాస్ అంటున్నారు 500 అని చూద్దాం. సో ఫస్ట్ n పెన్స్ ఉన్నారు కదా, n అనేది 100 అనుకోండి, మనకి ఎంతో తెలియదు కాబట్టి. అందులో 10% అంటే 90. 10% పోతే ఎంత ఉంటాయి? 90. అవునా? 10% పెన్స్ ఒక కస్టమర్ కొనేస్తాడు అంటే ఇంకా 90 ఉంటాయి. 90లో 20% అంటే రిమైనింగ్లో 20%, రిమైనింగ్ ఎంత? 90 కదా. 90లో 20% అంతా 18. అవునా? 90లో 20% అంటే ఎంత? 18. అంటే 18 పోయినట్టయితే రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయి? 72 ఉంటాయి. అవునా? ఆఫ్టర్ దట్ వన్ మోర్ కస్టమర్ పర్చేస్డ్ 25% ఆఫ్ ది రిమైనింగ్ పెన్స్. ఈ రిమైనింగ్లో 25% అంటే ఎంత? 1/4 అంటే ఇంకొక 18. అంటే ఇంకా ఎన్ని ఉంటాయి? 54 ఉంటాయి. అవునా? సో ఫైనల్లీ జయా వాజ్ లెఫ్ట్ ఎంతంట? 270. కానీ ఇక్కడ మనం 100 అనుకుంటే ఎంత వచ్చింది? 54. సో 54 అనేది 270 అయితే 100 అనేది ఎంత? అదే కదా అడుగుతున్నారు. 54 1s 54 5s అంటే 500 పెన్స్. అవునా? ఆన్సర్ అనేది 500. కరెక్ట్ ఆన్సర్ వికాస్ గారు. ఆన్సర్ అనేది 500 అవుతుంది. 500 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఒకసారి జాగ్రత్తగానండి.
టీఎస్పీఎస్సీ కూడా ఇలానే ఉంటుంది. గ్రూప్ వన్ పేపర్ అనేది చాలా చాలా టఫ్గా వచ్చింది ఈసారి. చూడండి ఒకసారి. ఏ ప్రిలిమినరీ టెస్ట్ వాజ్ కండక్టెడ్ బై ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ విత్ కన్సిస్టెడ్ ఆఫ్ 100 questions. మాధురి టేక్స్ ద టెస్ట్ అండ్ అటెంప్ట్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ఇట్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1 mark ఈజ్ అవార్డెడ్ వైల్ ఏ రాంగ్ ఆన్సర్ ఈజ్ పెనలైజ్డ్ యాజ్ ఫాలోస్. సో ఏమన్నారు, రాంగ్ ఆన్సర్స్ ఎలా అంటే పెనాల్టీ 1/5 ఆఫ్ ది క్వశ్చన్స్, 1/5 ఆఫ్ ది క్వశ్చన్స్కి ఎంతంట, 1/5 ఆఫ్ ది క్వశ్చన్స్కి 1/10 నెగిటివ్ మార్కింగ్. ఎంత, 1/10 నెగిటివ్ మార్కింగ్ అంటున్నారు. అవునా, 1/5 ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే నథింగ్ బట్ 20 క్వశ్చన్స్ ఏనా. ఎందుకు, మొత్తం 100 క్వశ్చన్స్, అందులో 1/5 అంటే 20 క్వశ్చన్స్కి 1/10 నెగిటివ్ మార్కింగ్. అవునా. సెకండ్ ఏమంటున్నారు, 1/10 ఆఫ్ ది క్వశ్చన్ క్యారీ 1/5 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్. ఏమంటున్నారు, 1/5 అంటే ఎంత, ఇంకొక 20. అవునా, 1/10 అంటే ఎంత, ఇంకొక 10 క్వశ్చన్స్కి ఎంత అంట, 1/5 నెగిటివ్ మార్కింగ్. తర్వాత ఏమంటున్నారు, రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయి, 70 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 70 క్వశ్చన్స్కి 1/2 నెగిటివ్ మార్కింగ్, హాఫ్ అనేది నెగిటివ్ మార్కింగ్. అవునా, నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, జాగ్రత్తగా వినాలి. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ క్యారీ 0 marks. అవునా, ఇఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ మార్క్స్. సో మ్యాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ మార్క్స్ ఎంతంట, స్కోర్డ్ బై మాధురి ఎక్స్ అండ్ వై. మ్యాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ మార్క్స్ ఎంతంట, ఎక్స్ అండ్ వై అయితే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 17.375 ఎంత, ఇది మనల్ని అడుగుతున్నారు. సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100 మార్కులు కదా, ఎందుకంటే ఒక క్వశ్చన్కి 1 మార్కు, 100 క్వశ్చన్లకి మ్యాక్సిమం 100 మార్కులు వచ్చేసాయి అనుకుందాం. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి, ఎక్స్ ఈక్వల్ టు 100. అవునా, మినిమం మార్కులు అంటే పెట్టినవన్నీ కూడా రాంగ్ అయ్యాయి అనుకోండి, పెట్టినవన్నీ కూడా రాంగ్ అయ్యాయి అంటే ఇక్కడ 20 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే ఒక క్వశ్చన్కి చూడండి 10 క్వశ్చన్లకి 1 రాంగ్ మార్క్, 10 క్వశ్చన్లకి 1 రాంగ్ మార్క్, 20 క్వశ్చన్లకి ఇక్కడ 2 నెగిటివ్ అంటే -2 మార్క్స్ వస్తాయి ఇక్కడ. అవునా, ఇక్కడ 5 క్వశ్చన్లకి ఒక మార్క్ పోతుంది. అవునా, 5 క్వశ్చన్లకి 1 మార్క్ పోతుంది, 10 క్వశ్చన్లకి ఇక్కడ 2 మార్క్స్ పోయి ఉండాలి. అవునా, అంటే -2. ఇక్కడ కూడా 70 క్వశ్చన్లు కూడా రాంగ్ పెట్టారు అనుకుందాం. అప్పుడు ఏమవుతాయి, 2 క్వశ్చన్లకి 1 మార్క్ పోతే 70 క్వశ్చన్లకి 35 మార్కులు పోతాయి. అంటే -39. అంటే ఏంటిది, -39 మినిమం పాసిబుల్ వాల్యూ -39, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ మార్క్స్ 100. అవునా, సో ఇప్పుడు చూడండి 100 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్సే కదా, 100 + 39 డివైడెడ్ బై 17.375 ఈజ్ ఈక్వల్ టు అంటే 139/17.375 ఈజ్ ఈక్వల్ టు 8 అని ఆన్సర్. ఎంత, ఆన్సర్ 8. ఓకేనా, మ్యాక్సిమం పాసిబుల్, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని రావచ్చు, 100కి 100 రైట్ అవ్వచ్చు. అవునా, లేదా మినిమం అంటే 100కి 100 తప్పు అవ్వచ్చు. సో 100కి 100 తప్పు అయితే తనకి నెగిటివ్ -39 మార్క్స్ వచ్చేవి, -39. 100కి 100 రైట్ అయితే 100 అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. చూడండి, in a classroom a teacher asked how many 2-digit number exist which have the property that the product of factorials of its digits greater than the sum of factorials of its digits. Product of factorials of its digits is greater than the sum of factorials of digits. Then what will be the answer of the student present here? So ఏమంటున్నారు, 2-digit నెంబర్ అంటున్నారు. 2-digit నెంబర్ అంటే స్టార్టింగ్ నెంబర్ ఎంత, 10 కదా, 10 తీసుకుందాం. సో ఏమంటున్నారు, ఈ 10 అనేది ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ది డిజిట్స్. ఫ్యాక్టోరియల్స్ 1 యొక్క ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 0 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత, 1 ఈజ్ గ్రేటర్ దాన్
1 యొక్క ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఫ్యాక్టోరియల్ అంటున్నారు, అవునా కాదా? సో అంటే ఏమవుతుంది, 1 into 1 గ్రేటర్ దాన్ 1 + 1. సో ఖచ్చితంగా కాదు అని చెప్పొచ్చు, అవునా? సో ఇలా కాకుండా ఇది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఉండాలి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గ్రేటర్ దెన్ ఉండాలి అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ అనేవి లెస్ ఉండాలి. అలా ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటున్నారు. సో మనకి చూసుకుంటే 10, 11, 12 అప్ టు 19 వరకు కూడా మనకి ఇవి లెస్గానే ఉంటాయి. సో అలాగే ఇంకా 21, 31, 41, 51 సో 91 వరకు. సో ఇవన్నీ పోతే మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే 63 అనేవి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ డిజిట్స్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 63 ఉంటాయి 2 డిజిట్ నెంబర్స్లో, ఓకేనా? 63 ఉంటాయి. నెక్స్ట్ వన్. సో చూడండి, Krishna, Suresh, Raghava together started a business with initial investments of 15, 18, 20. ఏమంటారు? కృష్ణ, సురేష్, రాఘవ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 15, 18, 20. తర్వాత ఏమంటున్నారు? ఆఫ్టర్ ఏ ఇయర్ కృష్ణ అండ్ సురేష్ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బై 5,000 and 2,000 రెస్పెక్టివ్లీ. సో ఇవి 12 నెలలు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఏం చేశారంట? 5,000 ఇంక్రీజ్ చేశారు. ఎవరు? కృష్ణ ఏమో 5,000, అలాగే సురేష్ ఏమో 2,000 ఇంక్రీజ్ చేశారు. వైల్ రాఘవ ఏం చేశారు? 5,000 విత్డ్రా చేశారు. అంటే 12 months వరకు ఈ 20,000 నుంచి ఇంకో 12 monthsకి అతను 15 ఉంచారు, అవునా? నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ ఆఫ్టర్ 1 year Krishna and Suresh and Raghava increased their investment by 20%, 25%, 40%. సో 20కి ఏం చేశారు? 20%, అంటే ఇక్కడ 24 అంతేనా? 24. అలాగే 25%, 25% అంటే 20 into 25% అంటే 1/4 కాబట్టి ఇక్కడ 25. నెక్స్ట్ 40% అంటే 20 into 40% అంటే 21 అంతేనా? ఎందుకు? 15లో 40% అంటే 6, అవునా? 6 యాడ్ చేస్తే ఎంత? 21. సో అన్నిట్లోనూ కామన్గా ఇవన్నీ రేషియోస్ కదా, కామన్గా ఉండేది 12 ఇదంతా ప్లసెస్ రాయలేదు. సో మనం 12 కామన్ తీసుకున్నట్టయితే 12 కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది? అండ్ 35, 59 ఈజ్ టు 12 కామన్ తీస్తే 38 అండ్ 38, 63. ఇక్కడ 12 కామన్ తీస్తే 35, 56. సో 12 క్యాన్సిల్ చేసేస్తే వీళ్ళ పార్ట్నర్షిప్ రేషియో ఎలా ఉంది? 59, 63, 56 రేషియోలో ఉంది. కానీ మనకి ఏమడుగుతున్నారు? ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ రాఘవ వుడ్ రిసీవ్ 20% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్. రాఘవ ఏం చేస్తున్నారు? టోటల్ ప్రాఫిట్లో 20% రిసీవ్ చేసుకుంటున్నారు, అవునా? ఎందుకు? వర్క్ చేసినందుకు. సో the rest of the profit would be distributed according to their investment ratios. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో దాని రేషియో ప్రకారంగా ప్రాఫిట్ అనేది పంచుకుంటున్నారు. అయితే ఆఫ్టర్ 3 years ద టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై దెమ్ వాజ్ 53,400. సో 3 years తర్వాత 53,400 వచ్చింది, అవునా? ఇన్ ద ఎక్స్ట్రా ప్రాఫిట్ రిసీవ్డ్ బై రాఘవ వాజ్ ఎక్స్క్లూడెడ్. ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏదైతే రాఘవకు వస్తుందో అది ఎక్స్క్లూడ్ చేసేస్తే దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ప్రాఫిట్ షేర్స్. ఆ ప్రాఫిట్ షేర్స్ ఎలా ఉంటాయంటే అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అని క్లియర్గా చెప్పాడు కదా, అవునా? మిగిలిన ప్రాఫిట్ అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్స్ పంచుకుంటారు. సో ఎక్స్ట్రా ప్రాఫిట్ వదిలేస్తే ఈ ప్రాఫిట్ షేర్స్ అనేవి ఎలా ఉండాలి? ఇవి ఏ రేషియో అయితే ఉన్నాయో ఆ రేషియోలోనే ఉండాలి. సో ఆన్సర్ అనేది ఎంత అవుతుంది? 59, 63, 56. 59, 63, 56 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సో కాయిన్ సమ్, ఈ కాయిన్ సమ్ ఎప్పుడు కూడా ఇవి ఆప్షన్స్ ద్వారానే వెళ్ళాలి, ఓకేనా? కాయిన్ సమ్ ఎప్పుడు ఆప్షన్స్ ద్వారానే వెళ్ళాలి.
సో మనం ఈజీగా మరి ఆప్షన్స్ ద్వారా చెక్ చేసుకున్నట్టయితే ఆన్సర్ అనేది 60 అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఎందుకంటే మొత్తం 220 కాయిన్స్ ఉన్నాయి అంటున్నారు, అందులో 50 పైసా కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నారు, అవునా? సో 50 పైసా కాయిన్స్ ఆప్షన్స్ ద్వారా వెళ్ళినట్టయితే ఆప్షన్స్ 80 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం 80 అనుకుందాం, 60 కాదు 80 అనుకుందాం. 80 అని అనుకున్నట్టయితే చూడండి ఒక్కసారి, if there are thrice as many 1 rupee coins as there are 25 paisa coins, 25 paisa coins కన్నా 1 rupee coins thrice ఉంటాయంట, అవునా? అంటే 25 పైసాస్ అండ్ 1 రూపీస్ ఏ రేషియోలో ఉంటాయి అంటే 3:1 రేషియోలో ఉంటాయి. అంటే ఈ మొత్తం కలిపి 4. 50 పైసా కాయిన్స్ కానీ 45 అనుకున్నట్టయితే, 50 పైసా కాయిన్స్ కానీ 45 అనుకున్నట్టయితే ఒకసారి జాగ్రత్తగా వినండి, లేదా కింద నుంచి వద్దాం. 80 అనుకున్నట్టయితే, టైం ఎక్కువ తీసుకొని 80 అనుకున్నట్టయితే, సో అప్పుడు మిగిలిన 25 పైసా 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉండాలంటే 140 ఉండాలి, అంతేనా? 140 అంటే 4 పార్ట్స్ అనేది 140 అయితే 1 పార్ట్ ఎంత? 35. సో 35 25 పైసా కాయిన్స్ అంటే మనకి ఎన్ని రూపాయలు అవుతుందంటే 8.75 రూపీస్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా మనకి మొత్తం 160 రూపీస్ అంటున్నారు కానీ పాయింట్స్లో చెప్పలేదు, కాబట్టి 80 అనేది రాంగ్ ఆన్సర్, అవునా? 60 తీసుకున్నట్టయితే మొత్తం 160 కాయిన్స్ ఉంటాయి అండ్ 25 పైసెస్ 1 రేషియో అండ్ 1 రూపీస్ 3 రేషియోలు ఉంటే 4 పార్ట్స్ అనేది 160 అయితే 1 పార్ట్ అనేది 40 అవుతుంది అండ్ 3 పార్ట్స్ 120. ఇది 120 రూపీస్ అవుతుంది, ఇది వచ్చేసి 10 రూపీస్ అవుతుంది. 60 అంటే చూడండి 60 కాయిన్స్ అంటే ఎంత? 30 రూపీస్ అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది? 160. టోటల్ ఎంత? 160. సో 60 అనేది మన ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. మన ఆన్సర్ 60 నాట్ 80. 60 అనేది మన ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు, ఓకేనా? సో ఎప్పుడు కాయిన్ సమ్ అనేది మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. సో ఒకసారి చూడండి, Shekhar delivered a 20 liter of solution of milk and water in the ratio 3:2. సో శేఖర్ ఏం చేస్తున్నాడు? 20 మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది? 3:2 అంట. 20 లీటర్స్ 5 పార్ట్స్ అయితే 1 పార్ట్ 4 కాబట్టి మిల్క్ 12 లీటర్స్ అండ్ వాటర్ వచ్చేసి 8 లీటర్స్ ఉంది అని, అవునా? భాస్కర్ రిమూవ్డ్ 10 లీటర్స్ ఫ్రమ్ దిస్. సో ఏం చేస్తున్నారు? భాస్కర్ 10 లీటర్స్ రిమూవ్ చేస్తున్నారు. రిమూవ్ చేస్తే ఏ రేషియోలో రిమూవ్ చేయాలి? 3:2లోనే రిమూవ్ చేయాలి. సో 5 పార్ట్స్ 10 అయితే 3 పార్ట్స్ ఎంత? 6, 2 పార్ట్స్ ఎంత? 4. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 6:4 రేషియోలో ఉండాలి. అయితే ఏం చేశాడు? 10 లీటర్స్ రిమూవ్ చేసి రీప్లేస్డ్ ఇట్ విత్ ప్యూర్ మిల్క్ కలిపేశారు. అంటే దీనికి ఇంకా 10 లీటర్స్ కలిపేశారు. అప్పుడు ఏమవుతుంది? 16:4. అంటే ఏ రేషియోలో ఉన్నాయి? 4:1 రేషియోలో ఉన్నాయి, అవునా? కార్తిక్ రిపీటెడ్ దిస్ ప్రాసెస్ అండ్ డెలివరీ టు వరుణ్. కార్తిక్ ఏం చేశారు? సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశారు. సో మళ్ళీ 10 లీటర్స్ తీసేశారు. అంటే ఇందులో నుంచి 8 లీటర్స్, ఇందులో నుంచి 2 లీటర్స్ బయటకు తీసేశారు. అప్పుడు ఎంత అవుతుంది? అంటే 8:2. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ 10 లీటర్స్ యాడ్ చేసేసారు మిల్క్. మళ్ళీ 10 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తే 18:2. ఇప్పుడు ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్ రిసీవ్డ్ బై వరుణ్. సో ఎలా ఉంటుంది? 9:1 రేషియోలో ఉంటుంది, అంతే కదా? 9:1 రేషియోలోనే కదా ఉంది. 9:1 రేషియోలో, నాట్ 4:1. 9:1 రేషియోలో ఉంది. మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయమంటున్నారు. మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తే ఏ రేషియోలో ఉంటుందో అని అడుగుతున్నారు. చూడండి, కార్తిక్ రిపీటెడ్ దిస్ ప్రాసెస్ అండ్ డెలివరీ టు వరుణ్. వాట్ ఈస్ దిస్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద సొల్యూషన్ రిసీవ్డ్ బై వరుణ్? ఎంత? 9:1. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఇన్ ఏ న్యూ ఇయర్ పార్టీ అవుట్ ఆఫ్ ది టోటల్ గెస్ట్ 60% ఆర్ ఉమెన్. ఏమన్నారు? ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు, అవునా? 60% ఎవరంట? 60% ఉమెన్ అంట.
ఉమెన్ మొత్తం 60 అంటే మెన్ ఎంత అవ్వాలి 40 అంతేనా మెన్ 40 అయితే 80% ఆర్ గెస్ట్ ఆర్ మ్యారీడ్ కపుల్స్ ఎంత మ్యారీడ్ ఉన్నారు ఇంకా అన్మ్యారీడ్ కూడా ఉన్నారంట అవునా ఎంతమంది 80% మ్యారీడ్ అంటున్నారు 80% మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఎంతమంది 20 మంది అవునా 20 సో అయితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అవునా సో ఒక్కసారి మనం బాగా గమనించినట్టయితే 80% మ్యారీడ్ అంటున్నారు 80% మ్యారీడ్ అంటే మొత్తం మెన్ ఎంతమంది ఉన్నారు 40 అవునా మొత్తం 40 సో 100లో 80% మ్యారీడ్ అంటే 100లో ఈ 40 మెంబర్స్ ఎవరుంటారు మెన్ ఈ మెన్ అనే వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయి ఉండాలి అవునా మెన్ అనే వాళ్ళందరికీ ఉమెన్తో మ్యారేజ్ అయిపోయి ఉండాలి అంతేనా సో ఈ అన్మ్యారీడ్ ఎవరంటే అన్మ్యారీడ్ అందరూ కలిసి ఉమెన్సే అవునా సో కాబట్టి ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్ ట్రూ ఆల్ మెన్ ఆర్ మ్యారీడ్ సో నెక్స్ట్ మోర్ దెన్ 30% ఆఫ్ ఉమెన్ ఆర్ అన్మ్యారీడ్ మోర్ దెన్ 30% సో ఉమెన్లో ఎంతమంది ఉన్నారు 60 అందులో ఖచ్చితంగా 20% అందరూ కూడా అన్మ్యారీడ్ అవునా ఉమెన్లో 60లో 30% అంటే ఎంత 18 కన్నా ఇది ఎక్కువే కదా కాబట్టి మోర్ దెన్ 30% ఉమెన్ ఆర్ అన్మ్యారీడ్ కూడా ట్రూ సో బోత్ 1 and 2 అనేది ఆన్సర్ అవుతుంది అంతేనా నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏ parallelogram having all the sides equal is a rhombus so correct answer ఇది కూడా కరెక్ట్ all the rhombus are parallelograms but reverse is not true ఇది కూడా true so next one a rhombus may or may not be square but all squares are rhombus ఇది కూడా true so option all of the above no all of the above is the answer all of the above is the answer all of the above is the answer అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ an electrical lineman has climbed on a pole of height 50 meters to fix the wires okay in the first 1 minute he climbed up 5 meters ఏం చేశారు ఫస్ట్ 1 మినిట్లో 5 మీటర్స్ ఎక్కేశారు అవునా ఇన్ ద నెక్స్ట్ 1 మినిట్ ఏం చేశారు స్లిప్ డౌన్ బై 2 మీటర్స్ తగ్గిపోయారు 2 మీటర్స్ కిందకు వచ్చేసారు అవునా అంటే 2 మీటర్స్ కిందకు వచ్చేసారు అంటే 2 మినిట్స్లో 3 మీటర్స్ ఎక్కినట్టు అంతేనా 2 మినిట్స్లో 3 మీటర్స్ ఎక్కినట్టు దెన్ at what height was he at the 24th minute అంటున్నారు సో 24th మినిట్లో అతను ఎంత హైట్ ఎక్కుతారు అంటే 2 into 12 24 3 into 12 36 మీటర్స్ ఎక్కుతారు ఇది ఒక్క ఆప్షన్ ఉంది చూడండి 36 సో అదే మన ఆన్సర్ అవుతుంది 36 మీటర్స్ సో సెకండ్ వన్ మనకి చేయగలేదు హ్యావ్ టు గో అప్వర్డ్ టు రీచ్ టాప్ ఆఫ్ ది పోల్ అది అవసరం లేదు మనకి ఎందుకు 36 అనేది ఒకటే ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి Sandeep invested a certain amount in Reliance Infra Private Limited which offers compound interest compounded annually at 5% per annum and an amount equal to 50% of that amount was invested in Reliance Jio ఏమంటున్నారు 50% per annum and an amount equal to 50% of the amount invested in Reliance Jio which offered compound interest at 10% per annum the duration of investment of both the companies was 2 years if the difference between the amount received from both the companies is 6965 what is the difference between the sums invested in the two companies so ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఫస్ట్ ఏం చేశారు 5% కి ఇన్వెస్ట్ చేశారు ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలియదు ఎన్ని సంవత్సరాలు మొత్తం అంతా కలిసి ఇన్వెస్ట్ ఇన్ 2 కంపెనీస్ మొత్తం అంతా కలిపి 2 years అంతేనా అంటే 5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ అంతా 1/20 అంటే ప్రిన్సిపల్ 20 అయితే ఇంట్రెస్ట్ 1 అని సో ప్రిన్సిపల్ మనం ఏం తీసుకోవచ్చు 20 స్క్వేర్ అంటే
400 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. అవునా, 400 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. సో అమౌంట్ ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ 20 అయితే, ప్రిన్సిపల్ 20 స్క్వేర్ అయితే అమౌంట్ ఎంత? 21 స్క్వేర్. అంటే ప్రిన్సిపల్ 400 అయితే అమౌంట్ ఎంత? 441. ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ ఎంత? 441. నెక్స్ట్ ఏమన్నారు? an amount equal to 50% of that amount was invested in Reliance Jio. రిలయన్స్ జియోలో ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో 50% అన్న, దీనికి 50% అంటే 200, అంతేనా? 200. సో ప్రిన్సిపల్ ఇక్కడ సెకండ్ కేసులో, ఇది ఎంత? ఫస్ట్ కేసు. ఇది ఇప్పుడు సెకండ్ కేసు గురించి మాట్లాడుతాం. సెకండ్ కేసులో దీనికి హాఫ్ అంటే 200. అవునా? సో ఇంకేమన్నారు? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశారు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎంత ఇన్వెస్ట్ చేసి ఉండాలి? 10% 2 years కాబట్టి ప్రిన్సిపల్ 200, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో 2-1 చేసినట్టయితే ఎంత వస్తుంది? 10% ఆఫ్ 200 20 అండ్ 10% ఆఫ్ 20 2. సారీ, 10% ఆఫ్ 20 ఎంత? 20 అంతే, సరిపోయింది 2. సో అప్పుడు 42 అంటే 242 రూపీస్. అమౌంట్ ఎంత? అమౌంట్ 242. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 441కి 242కి అమౌంట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత చూస్తే 11 నుంచి 2 తీస్తే 9 అండ్ 43లోంచి 24 తీస్తే 9. సో 199. కానీ మనకెంత ఇచ్చారు? 6965. అవునా? సో 199 అనేది 6965 అయితే మనల్ని ఏమడుగుతున్నారు? ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, ఇక్కడ పి మధ్య డిఫరెన్స్ ఎంత? 200 అనేది ఎంత అంటే 7000 అవుతుంది. ఎగ్జాక్ట్గా 35 టైమ్స్ ఉంటుంది. అవునా? సో 7000 అనేది ఆన్సర్ అవుతుంది. 7000 అనేది ఆన్సర్ అవుతుంది అని. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి. కల్పన ప్రాజెక్ట్ రిపోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ 40 pages అండ్ ఈచ్ ఆఫ్ లైన్ 75 lines with 80 characters. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే 75 lines, ఒక్కొక్క లైన్లో 80 characters. అంటే ఇక్కడ 75 80 ఎంత? 6000. సో 6000 ఎంత? 6000 క్యారెక్టర్స్ అవుతున్నాయి. 6000 క్యారెక్టర్స్ అలా 40 pages అంటే 2,40,000 క్యారెక్టర్స్. 2,40,000 క్యారెక్టర్స్ మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఏమన్నారు? ద లైన్స్ ఆర్ రెడ్యూస్డ్ టు 70 అండ్ క్యారెక్టర్స్ ఆర్ 95. సో 795 is 6650. అవునా? సో 6650తో మనం డివైడ్ చేసినట్టయితే ఎన్ని పేజెస్ వస్తున్నాయంటే అప్రాక్సిమేట్గా 36 pages వస్తాయి అప్రాక్సిమేట్గా. సో ఇనిషియల్గా 40 pages, ఇప్పుడు 36 pages. అంటే 4/40 into 100. అంతేనా? 4 1s 4 10s అంటే 10%. ఎంత? 10% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మొత్తం 2,40,000 క్యారెక్టర్స్. ఒక పేపర్కి నెక్స్ట్ ఏమవుతుంది? 6650 క్యారెక్టర్స్. అవునా? ఒక పేజ్కి 6650 క్యారెక్టర్స్. అలా 2,40,000 క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయడానికి 36 pages అవసరం. అంటే ఇనీషియల్గా 40, ఇప్పుడు 36. అంటే 10% అనేది మనకి ఆ పేపర్స్ రిడ్యూస్ అవుతున్నాయని. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ 10%. నెక్స్ట్ వన్ చూడండి. ఏబి కెన్ డూ ఏ జాబ్. ఏబిసి హైడ్ ఫర్ పెయింటింగ్ జాబ్ వర్కింగ్ టుగెదర్. ఏబి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 12 days. ఏబి ఎన్ని డేస్లో చేస్తున్నారు? 12 daysలో చేస్తున్నారు. బీసీ 8 daysలో చేస్తున్నారు. అండ్ ఏసీ 16 daysలో చేస్తున్నారు. అవునా? సో టోటల్ వర్క్ ఎంత? 48. 463 అంటే మొత్తం అంతా ఎందులో చేస్తారో అని అడుగుతున్నారు. అవునా? సో 13. సో 13 అంటే నథింగ్ బట్ 6.5. అంతేనా? 6.5. సో 4 + 6 10, 10 + 3 13. 13 ఎవరిది? 2 of A plus B plus C. 2 of A plus B plus C అనేది 13 అయితే A plus B plus C ఎంత? 6.5. సో 48/6.5 నథింగ్ బట్ 480/655. అంటే 5 13లు ఇక్కడ
5 9 45 5 6. సో 13 7 91 5/13. సో 7 5/13 days. అంతేనా? 37/13 కాదు, 96/13 వస్తుంది. ఓకేనా? సో 7 5/13 అనేది ఆన్సర్ అవుతుంది, నాట్ 3 7/13. 7 5/13 480 కదా, 48 టోటల్ వర్క్. 480/6.5 అంటే 48 480/65 96/13. సో 7 5/13 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ద లెటర్స్ ఆఫ్ వర్డ్ ఎంట్రన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆల్ వోవెల్స్ ఆల్వేస్ రిటర్న్ టుగెదర్. హౌ మెనీ సచ్ ఎ వేస్ ఆఫ్ రైటింగ్ ద వర్డ్ ఈజ్ పాసిబుల్? అవునా? సో ఏమంటున్నారు? ఎంట్రన్స్ ఓవెల్స్ అనేవి, ఓవెల్స్ ఏమున్నాయి? ఈ ఏ ఈ ఇవి టుగెదర్ కలిసి ఉండాలి. అవునా? ఈ ఏ ఈ ఇదంతా కూడా కలిసి ఉండాలి. సో ఇంకా అవి కాకుండా ఇంకేమున్నాయి? NTR NC NTR NC మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఫ్యాక్టోరియల్ బై n 2 ఉన్నాయి కదా, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ అది చూడండి, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ బై ఈ 2 ఉన్నాయి కదా, 2 ఫ్యాక్టోరియల్. అంతేనా? సో 6 ఫ్యాక్టోరియల్ ఎంత? 720/2 ఇంటూ 6/2. అవునా? సో 4 1s are 4 4 ఎంత? 4 18s 6 18s 1080 కాబట్టి 108 కాబట్టి 1080 1080 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి. 892 ఇంటూ 415 ఇంటూ 7.69 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1565.67631. అవునా? సో ఎంత అని అడుగుతున్నారు. సో ఇది చేయాలంటే టైం పడుతుంది కాబట్టి డిజిట్ సమ్కి వెళ్ళండి. డిజిట్ సమ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ 9 పోతుంది, 8 + 2 10 అంటే 1 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 13 అంటే ఎంత? 4 అంటే 4x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 3 6 పోతుంది. అవునా? అండ్ 6 12 17 17 33 సారీ 23 30 31 అంటే 4. సో x ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 1. సో డిజిట్ సమ్ అనేది 1 అవ్వాలి. డిజిట్ సమ్ 1 అవ్వాలంటే ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ అవ్వచ్చు, ఈ ఆప్షన్ లేదు, ఈ ఆప్షన్ అవ్వచ్చు. సో ఈ 2 ఆప్షన్లు మిగిలే మనకి డిజిట్ సమ్ చేసినట్టయితే. అవునా? 2 ఆప్షన్లు మిగిలినట్టయితే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకి ఎంత రావాలి? 1566 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. అవునా? ఇక్కడ అప్రాక్సిమేట్గా 9 ఇంటూ 4 36 36 ఇంటూ 8. అవునా? సో 36 ఇంటూ 8 అంటే ఎంత? 288. సో 288ని 5 టైమ్స్ చేసామనుకోండి, 288ని 5 టైమ్స్ చేస్తేనే ఇంకా ఎక్కువ అవుతుంది. అదే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ అయితే ఇంకా తక్కువే వస్తుంది, 1440 వస్తుంది. అవునా? సో అంతకన్నా ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా 5.5 అనేది మన ఆన్సర్ అవ్వాలి. అంతేనా? అప్రాక్సిమేషన్స్కి వెళ్ళాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా 4.96 అంటే 5 అనుకుందాం. 5 ఇంటూ 288 అంటే ఎంత అవుతుంది? 1440. కానీ ఆన్సర్ అనేది మనకి 1566 కాబట్టి 5 దీంట్లో ఇంకా హాఫ్ లాగ్ ఉంది కాబట్టి 5.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. Pawan appeared for exams in 5 subjects. The maximum marks for each subject is same. అవునా? మ్యాక్సిమం మార్క్స్ ఏమంటున్నారు. సో 5 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 చొప్పున 500 మార్క్స్ అనుకుందాం, ఎందుకంటే సేమ్ కదా. నెక్స్ట్, హిస్ మార్క్స్ ఆఫ్ దీస్ 5 సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 4:5:. సో నాకు తెలిసి మొత్తం మ్యాథ్స్ నుంచి మీకు 36 క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాథ్స్ నుంచి 36 క్వశ్చన్స్ వచ్చాయి. సో 5 సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ 4:5:6:7:8. ఆర్ ఓవరాల్ హీ స్కోర్డ్ 60%. 500లో 60% అంటే ఎంత? 500లో 60% అంటే పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 300 మార్కులు.
అవునా? సో అంటే ఈ మొత్తం అంతా కలిపి ఎంత? ఈ మొత్తం అంతా కలిపి 30 అంతేనా? 9, 15, 22, 30. 30 అనేది 300 మార్క్స్ అయితే 100 మార్క్స్ అనేది ఎంత? 10 పార్ట్స్. సో అంటే 4 పార్ట్స్ అనేది 40 మార్క్స్. సో లెస్ దాన్ 50% మ్యాక్సిమం మార్క్స్ అడిగారంటే 50% కన్నా అంటే 50 మార్క్స్ కన్నా ఇది ఒక్కటే తక్కువ ఉంది కాబట్టి ఎంత? 1 అనేది ఆన్సర్ అవుతుంది. అంతేనా? 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. మధు టేక్స్ 2 minutes టు కంప్లీట్ ఫార్మ్ ఏ విచ్ హ్యాస్ కే క్వశ్చన్స్. కే క్వశ్చన్స్ చేయడానికి ఓకే 2 minutes పట్టయింది. అలాగే k/2 చేయడానికి పార్ట్ బిలో, ఇక్కడ ఏలో, బిలో k/2 చేయడానికి 3t పడితే k చేయడానికి ఎన్ని పడతాయి? 60. అంటే ఈ డిఫరెన్స్ ఇంకా ఎంత ఎక్కువ పట్టింది? ఏ చేయడానికి కన్నా బి చేయడం కన్నా ఏ చేయడానికి ఎంత తక్కువ పట్టింది అంటే 4t. కాబట్టి 4t/k క్వశ్చన్స్ మన ఆన్సర్ అనేది అవుతుంది క్వశ్చన్. అంతేనా? 4t/k క్వశ్చన్. అదే కదా అడుగుతున్నారు. హౌ మచ్ మోర్ టైమ్ డస్ హీ టేక్ ఆన్ యావరేజ్ టు ఆన్సర్ ఫార్మ్ బి దెన్ హీ టేక్స్ ఆన్సర్ ఫార్మ్ ఏ క్వశ్చన్స్? 4t/k. నెక్స్ట్ వన్ చూడండి. A professor of pharmaceutical sciences in his classroom defines that the half life of a drug substance is the time period in which the drug substance becomes just half of it. ఏమన్నారు? half life of a drug substance is the time period in which the drug substance becomes just half of it. If it is known that the half life of a drug adrenaline is 800 years, ఎంత? adrenaline is 800 years, then after 3200 years 1200 grams of adrenaline becomes x. Which of the following is possible value for the sum of all the digits of x? ఏమంటున్నారు? హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ డ్రగ్ అడ్రెనలిన్ 800 ఇయర్స్ అంట. ఎప్పుడు? అయితే ఆఫ్టర్ 3200 800 ఇయర్స్కి 1200 గ్రామ్స్ అయితే 3200 గ్రామ్స్కి ఎంత అవుతుంది? 800 ఇయర్స్కి 1200 గ్రామ్స్ అయితే 3200 ఇయర్స్కి ఎంత అవుతుంది? 4800 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 4200. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? 12. ఎంత? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 12 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 12. సో నెక్స్ట్ వన్ చూడండి. Chandra is confused typist while typing the numbers from 600 to 799. He typed 8 whatever he was supposed to type 6. Then the total number of times he had typed 8 is. So 8 ఎన్నిసార్లు టైప్ చేశారో అన్నారు. సో మీరు ఒక్కసారి బాగా గమనించినట్టయితే 600 నుంచి 799 వరకు నెంబర్ ఆఫ్ సిక్సెస్ 139. నెంబర్ ఆఫ్ సిక్సెస్ 139 ఉంటాయి. ఓకేనా? అలాగే నెంబర్ ఆఫ్ ఎయిట్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఎయిట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 41. సో సిక్సెస్ కూడా 8 కింద టైప్ చేశారు కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయి? 180. మొత్తం ఎన్ని ఉంటాయి? 180 అని. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి. 6 193 140 97 62 35 16 5. అవునా? సో మనం బాగా గమనించినట్టయితే ఎంత? 11, ఇక్కడ ఎంత? 19, ఇక్కడ ఎంత? 27, ఇక్కడ ఎంత? సో 35, ఇక్కడ ఎంత? 43, ఇక్కడ ఎంత? 47. సో ఈ కామన్ డిఫరెన్స్ మళ్ళీ చూసుకున్నట్టు అన్నిటికీ 8 వస్తుంది ఎక్సెప్ట్ లాస్ట్ వన్. సో లాస్ట్ వన్కి రావటం లేదంటే 193 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లాస్ట్ వన్కి కామన్ డిఫరెన్స్ ఎంత? 8 రావటం లేదు, అన్నిటికీ 8 వస్తుంది. సో కాబట్టి 193 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే? సో నెక్స్ట్ వన్ చూడండి. Ganesh donated 50% of his savings 126,588 to Ayodhya Trust. He invested of the rest of the amount at 10% compound interest separately for his children Krishna and Veda in such a way that when they attain the age of 18 years they would receive the same amount. The age of Krishna is 13 years and that Veda is 11 years. Then the amount invested for Veda must be. అవునా?
సో వేదాకి ఎప్పుడైనా ఈ క్వశ్చన్లో ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లో ఎవరి ఏజ్ అయితే తక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు అని అర్థం. ఓకేనా? సో ఒకసారి చూసుకున్నట్టయితే 50% ఆఫ్ ఈ సేవింగ్స్ ఆఫ్ 126,588 126,588లో 50% ఎంత అవుతుంది? 50% అంటే 2 6 2 3 అండ్ 2 29 అండ్ 2 4 63294. ఇది అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇద్దరికి కలిపి. అవునా? 10% కాబట్టి ఇద్దరి ఏజ్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 years. అవునా? సో కాబట్టి 10% అంటే ఎంత? 10% అంటే 1/10 అంటే 10 square 11 square. ఎవరికైతే 100:121. సో మొత్తం అమౌంట్ అనేది 121 parts. సో సారీ 221 parts. 221 అనేది 63294 అయితే 100 అనేది ఎంతో మనం చెక్ చేసినట్టయితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. సో మీరు కానీ 100 అనేది కరెక్ట్గా చెక్ చేస్తే 28,640. 100 అనేది ఎంత వస్తుంది? 28,640. అప్రాక్సిమేట్గా 28,632 ఎంత వస్తుంది? సో 28,640 అనేది మన ఆన్సర్. ఓకేనా? 28,640 అనేది మన ఆన్సర్ అవుతుంది మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసినట్టయితే. ఓకేనా? సో ఇక్కడ స్క్వేర్ ఎందుకు తీసుకున్నాం అంటే వీళ్ళ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. క్లియర్? చూడండి నెక్స్ట్ వన్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ చూసినట్టయితే 15కి 20కి మీన్ ఎంత? 20. 24 ఎంత? 80. అవునా? 80. 1120 220. 1930 1940 ఎంత? 560. ఎంత? 560. తర్వాత 1440 1450 700. సారీ నెక్స్ట్ 0. నెక్స్ట్ 270 ఎంత? 140. సో మొత్తం ఎంత అవుతుంది? 1940 760. సారీ. సో ఎంత అవుతుంది? 900 1600 1820 1130 330. సారీ సమ్ మిస్టేక్స్. సో ఎంత అవుతుంది? 900 1600 30 1930 1930 2010 2010 బై టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 15 34 48 50. అంతేనా? 50. సో 0 క్యాన్సిల్. 540.2 అప్రాక్సిమేట్గా ఎంత? 40.26. ఇదే అవుతుంది ఆన్సర్. 40.2. ఓకేనా? యావరేజ్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెలింగ్ 63 km/h can cross a platform of Visakhapatnam railway station which is 199.5 meters long in 21 seconds. సో ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 63 km/h అంటే 36 secondsలో 630 meters వెళ్తుంది. సో 21 metersలో ఎన్ని మీటర్స్ వెళ్తుందో మనం చెప్పగలగాలి. అవునా? సో 9 4s 9 7s. అవునా? నెక్స్ట్ 4 1s 4 15 4 17s 60 17.5. సో 21 17s ఎంత? 21 17s అంటే 210 21 7s 147 అంటే 357.5. అంతేనా? 25 5s 105. 21 7s 147 157. 21 1s 21 336 అంటే 367.5. అందులో నుంచి 199 తీసేస్తే ఎంత వస్తుంది? 199 తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. సో 8 35లో తీసేస్తే 19 తీసేస్తే 16 అంటే 168 ట్రైన్ లెంత్ అవుతుంది. అవునా? సో ఇదే 168 లెంత్ తోటి దురంతో ఎక్స్ప్రెస్ని క్రాస్ చేయాలంట. ఎంత? 157 meters లాంగ్ ఉంది. అవునా? దీనికి 157 కలిపినట్టయితే 310 325 అంటే మొత్తం స్పీడ్ ఎంత? ఆపోజిట్ కాబట్టి 54 + 63 117 అంటే 36 secondsలో 1170కి వెళ్తే 117 మనకి 325 metersని ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుందో తెలియాలి. అవునా? 9 4s 9 1s 9 ఇంకా 2 ఉంది కాబట్టి 9 3s. అంతేనా? సో ఇంకా చూసినట్టయితే 5. సో ఒక్కసారి చూద్దాం.
5 26 5 6 5 5 65. సో ఇక్కడ మిస్టేక్ చేసామంటున్నాం చూడండి ఒకసారి. 63 54 ఎంత 117 సరిపోయింది, అంటే 36 సెకండ్లో 1170 సరిపోయింది. 310 325 సరిపోయింది. ఓకే 325. సో 9 4s 9 135 సరిపోయింది. సో అప్పుడు ఒక నిమిషం, ఒక నిమిషం. సో ఒకసారి చేసినట్టయితే 36 సెకండ్స్లో 630 అంటే 21 సెకండ్స్లో ఎన్ని మీటర్స్ వెళ్తుంది చూసినట్టయితే 3 12s 3 7s 12 5s 60 అండ్ 12 2.4s అంతేనా. సారీ 2.5s. సో 7 5s 35 3s అండ్ 17 367.5. సో 367.5 లోంచి 199.5 తీసేసినట్టయితే 08 168. సో 168 157 అంటే 310 325. సో 36 సెకండ్స్లో 1170 అయితే 325 మీటర్స్ ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుందో మనకు తెలియాలి, అవునా. సో 36 అంటే 9 4s 9 13s 117, అవునా. 9 13s 117 0. నెక్స్ట్ 4 1s లేదా 2 2s 265 65 1s 65 5s 5 into 2 10. సో ఎంత 10 seconds. 10 seconds అనేది మన ఆన్సర్ అవుతుంది, నాట్ 60. 10 seconds అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో ఎంతమంది పాస్ అయ్యారు? 160. ఐఐటి కాన్పూర్లో మనకి 160 పాస్ అయ్యారు. అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్లో ఎంతమంది పాస్ అయ్యారు? 180. అండ్ అలాగే ఐఐటి తిరుపతిలో 150 అంటే 330. అలాగే ఐఐటి బాంబేలో 330 అండ్ 250 38 ఎంత 330 అండ్ 250. ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి తిరుపతి, ఐఐటి మద్రాస్, ఐఐటి తిరుపతి, ఐఐటి బాంబే. ఐఐటి బాంబేలో 250 అంటే 400 730 అంటే ఏమన్నారు? అపేర్ 250 అండ్ 450 750 అంటే 250. సో 250కి మనం చేసినట్టయితే ఎంత వస్తుంది? సో 0 0 25 1 25 4 అంటే 64%. ఫస్ట్ది మనకి 64% ఒకటే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకోవచ్చు, అంతేనా. డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్. సో ఒకసారి ఇఫ్ ఏ సర్కిల్ టచింగ్ ఆల్ the n sides of a polygon of perimeter 2p has a radius r, then the area of polygon. సో పెరిమీటర్ అంటే ఏంటి? సో పెరిమీటర్ ఈక్వల్ టు 2p అన్నారు, అవునా. పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే n ఇంటూ సైడ్, అంతేనా. n ఇంటూ సైడ్ ఈక్వల్ టు 2p. సో అప్పుడు సైడ్ ఏమవుతుంది? 2p/n, అంతేనా. 2p/n. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఇది ఒక పాలిగానే కదా, అవునా. ఇది హైట్, అవునా. సో దీంతో ఒక సర్కిల్ ఇలా ఫామ్ అయింది అనుకుందాం. దాంతో ఒక సర్కిల్ ఫామ్ అయినట్టయితే n ఈక్వల్ టు సైడ్ అనేది ఏమవుతుంది? 2p. సైడ్ ఈక్వల్ టు 2p/n. సో ఒక ట్రయాంగిల్ ఇలా ఫామ్ అయింది, ఒక ట్రయాంగిల్ ఒక పాలిగాన్, అవునా. ABO, అవునా. అయితే ఇది ఒక హైట్, ఈ హైట్. అయితే దీంతో ఒక సర్కిల్ ఫామ్ అయినట్టయితే AB అనేది సెంటర్ అవుతుంది. AB అనేది ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. AB డయామీటర్ అయితే ఇక్కడ ఈ పాయింట్ అనేది సెంటర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? రేడియస్ ఏమవుతుంది? R. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ పాలిగాన్ కావాలంటే అప్పుడు ఏం n ఇంటూ ట్రయాంగిల్ AOB ఏరియా అని చెప్పుకోవచ్చు, అంతేనా. సో n ఇంటూ
హాఫ్ బేస్ ఎంత ఏబి ఇంటూ హైట్ ఎంత ఓఎం అంతేనా. సో అప్పుడు ఎన్ ఇంటూ హాఫ్ ఏబి ఎంత, ఏబి అనేది ఒక సైడ్ కాబట్టి సైడ్ 2p/n ఇంటూ ఓఎం ఎంత ఆర్. సో ఎన్కి క్యాన్సిల్, 2కి క్యాన్సిల్. సో ఏమవుతుంది పిఆర్. సో పిఆర్ అనేది మన ఆన్సర్ అవుతుంది అంతేనా. పిఆర్ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. క్లియర్. నెక్స్ట్ వన్. సో చూడండి, in a recreation club, Sam, Gautam, Nagesh, Deepak and Anup were playing cards. Sam says to Gautam, if you give me 3 cards, you will have many as Anup. అంటే గౌతమ్ నుంచి 3 తీసేస్తే, గౌతమ్ నుంచి 3 కార్డ్స్ తీసేస్తే ఈక్వల్ టు అనూప్ అంటున్నారు అవునా. అనూప్ తర్వాత ఏమన్నారు, ఇఫ్ ఐ విల్ గివ్ యూ 3 దీపక్ హ్యాస్, అంటే యాజ్ మెనీ యాజ్ దీపక్ హ్యాస్, అంటే గౌతమ్కి ఒక 3 కలపమనుకోండి ఏమంటున్నారు దీపక్ అంటున్నారు అవునా. దీపక్ దగ్గర ఉన్న కార్డ్స్కి ఈక్వల్. అండ్ శామ్ అండ్ గౌతమ్ టుగెదర్ హ్యావ్ 10 cards more than, శామ్ అండ్ గౌతమ్ టుగెదర్ హ్యావ్ 10 cards more than దీపక్ అండ్ అనూప్ టుగెదర్. దీపక్ అండ్ అనూప్కి ఇంకా టుగెదర్ 10 అంట అవునా. ఇఫ్ గౌతమ్ హ్యాస్ 2 cards more than the నగేష్, గౌతమ్ హ్యాస్ 2 cards more than the నగేష్, నగేష్ కన్నా 2 ఎక్కువ ఉన్నాయి అంటే నగేష్ అని ఏం చెప్పుకోవచ్చు, గౌతమ్లోంచి 2 తీసేస్తే నగేష్ అని అంతేనా, నగేష్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే గౌతమ్ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, మొత్తం అంతా ఎంత అంటే 133. శామ్, గౌతమ్, నగేష్, అనూప్ అండ్ అలాగే దీపక్ కలిపి 133. సో ఈ ఈక్వేషన్ బట్టి శామ్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు 2 గౌతమ్ అని చెప్పుకోవచ్చు అనా, 2 గౌతమ్ అని చెప్పుకోవచ్చా. సో శామ్ అంటే ఎందుకు 2 గౌతమ్ ఒకసారి చూడండి. శామ్ అంటే గౌతమ్ అవునా. ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం రాసుకోవచ్చు జాగ్రత్తగా ఒక్కసారి చూస్తే, శామ్ ఈజ్ ఈక్వల్ టు దీపక్ అంటే ఎంత, దీపక్ అంటే గౌతమ్ +3, g+3 అండ్ ఏ ఎంత g-3 అంటే అక్కడ ఎంత 2g + 10 + -c అంటే ఏం చెప్పుకోవచ్చు g+10. శామ్ అంటే g+10 అంటే g+10 అండ్ 2g+10 చూడండి g+10 + g. n అంటే ఎంత, n అంటే g-2 ప్లస్ ఏ అంటే g-3 అండ్ d అంటే g+3. సో +3 క్యాన్సిల్ అవునా. మొత్తం అంతా కలిపి 5g + 8 ఈక్వల్ టు 133, 5g = 125, g = 25 అంటే గౌతమ్ దగ్గర ఎన్ని ఉంటే 25 ఓకేనా. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ చూడండి, 808 × 8008 × 8008 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఒకసారి ఇంకా మనం ఈజీగా చేయాలంటే ఇటువంటి సమ్స్ ఎప్పుడైనా సరే 8 + 8 అంతా 16 × 16 అవునా. అంటే 16³ నథింగ్ బట్ 4096 అంతేనా. సో 4096 స్క్వేర్ ఎంత అంటే 64. సో ఇప్పుడైనా ఇక్కడ రూట్ చేసేసి దీనికి మళ్ళీ రూట్ చేయండి, అప్పుడు √64 ఎంత 8 కదా. సో ఆ 8 అనేది మన ఆన్సర్. సో 2 times రూట్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఓకేనా. సో చూడండి ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈరోజుకి. విచ్ నెంబర్ విల్ బికమ్ ప్లేస్ ఆఫ్ డి ఇన్ ద ఫాలోయింగ్ అంటున్నారు అవునా, ఇన్ ద ఫాలోయింగ్. సో చూసుకున్నట్టయితే ఒక్కసారి మనం చూసినట్టయితే ఏ రూల్ ఫాలో అవుతుందో ఒక్కసారి చూసినట్టయితే చూడండి, ఇది 4 × 8 32 × 2 × 8 - 7 అవునా, × 8 - 7. అలాగే ఇది కూడా చూసినట్టయితే 25 × 7 × 7 - 6 × 6 - 5 × 5 - 4 × 4 - 3. సిమిలర్లీ ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు డి అడుగుతున్నారు. డి అంటే 6 × 8 40, ఇక్కడ ఎంత వస్తుంది 41 అవునా. 41 7s 287 - 6 అంటే ఇక్కడ ఎంత 281. 281 × 6 - 5 281 × 6 అంటే 6 8 16 - 5 అంటే 1681. సో
1681 into 5 minus 4 అంటే ఎంత వస్తుంది? 5 నుంచి 4 తీస్తే 1 రావాలి. 1 అనేది ఒకటే వస్తుంది కాబట్టి 8401 అనేది ఆన్సర్. ఓకేనా? ఓకే, సో ఇక్కడితో మనం సెషన్ అనేది ఎండ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ సార్ కూడా వచ్చేసారు. సో రేపు మిగతా క్వశ్చన్స్ రేపు డిస్కస్ చేద్దాం. రేపు కానీ నెక్స్ట్ క్లాస్ యూట్యూబ్ క్లాస్లో ఆర్ఆర్బీ క్వశ్చన్లో కానీ ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.